మేడం గారు ఈరోజు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతా ఉన్నాడు. హ్మ్. రాష్ట్రం గురించి మాట్లాడుతా ఓ పక్కన ఆయన ఆయన మాట్లాడడానికి గల కారణాలు ఏందంటారు? ఓ పక్కన మనం చూస్తే రాయలసీమలో ఈరోజు అభివృద్ధి జరుగుతా ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే కడపలోనే నిన్న సోలార్ ప్లాంట్ ఇనాగరేషన్ చేయటం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడాడు అనుకోవచ్చా? ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన విధానం చూస్తే? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఖచ్చితంగా ఓర్వలేనితనం అయితే బాగా కనిపిస్తుంది. ఈ లోకేష్ గారు ఎళ్లి సోలార్ నిర్మించుదామని ఎప్పుడైతే ఎళ్ళాడో ఆయనలో గుండెల్లో దడ పుట్టింది. పుట్టి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాక ఇట్లాంటి వాక్య వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ అభివృద్ధి చెందుతుంది కదా! చూడలేకపోతున్నాడు. హ్మ్. మరి ఇంకో పక్కన చూసుకుంటే ఆయన అమరావతిలో ఎక్కడ లేని అవినీతి జరుగుతుంది. ఇదెక్కడ అవినీతిరా బాబు! అని చెప్పి మాట్లాడుకుంటున్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు గదా! అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డే మాట్లాడాలి. ఏ ఏ జ ఏదైతే చేశాడో అది తెలుసు కాబట్టి అవినీతి ఎక్కువ కనపడుతుంది అతనికి. హ్మ్. ఇక్కడ అభివృద్ధి కనిపించట్లేదు అనటానికి మనం వాడు మాట్లాడే విధానమే తప్పు. హ్మ్. అంటే ఇక్కడ నిజంగానే ఆయన చెప్తా ఉన్నాడు కదండీ! ఈ రోడ్డుకి ఇంత అవుతది, ఆ రోడ్డుకి ఇంత అవుతది, ఇంత ఖర్చు చేస్తాను, అంత ఖర్చు చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అది నిజంగా ఆ లెక్కలన్నీ కరెక్టేనంటారా అసల? అసలు ఎప్పుడు రోడ్లేసింది ఎప్పుడండి? రోడ్లు ఏస్తే కదా దీనికింత అవుతది, దానికింత అవుతది అని చెప్పటానికి. హ్మ్. ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు రెచ్చిపోతున్నాడు. హ్మ్. ఆహ్, ఆహ్, అభివృద్ధి చేసుంటే ఎవరు అంత ఇదే వై నాట్ 175 అన్నాడు. హ్మ్. 11 సీట్లకే నిలబెట్టుకుని హ్మ్. ఇప్పుడు మాట్లాడటానికి హక్కు ఎలా వస్తుందో అర్థం కావట్ల. హ్మ్. అసెంబ్లీలో కూడా ఎళ్ళే ఇది లేనప్పుడు హ్మ్. నువ్వు మాట్లాడే హక్కు ఎట్లా ఉంది? హ్మ్. అది మరి మరిక్కడ అవినీతి పదే పదే చెబుతున్నాడు. అవినీతి, అవినీతి, అవినీతి చెబుతున్నాడు. అవినీతి చేసినాళ్ళకే అవినీతి అనేది తెలుస్తది కాబట్టి అవినీతి, అవినీతి అంటున్నాడు. అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఓర్వలేకపోతున్నాడు. హ్మ్. ఇక్కడంతా డెవలప్ అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ మరి అమరావతి అసలు రాజధాని కట్టలేడని చెప్పి ఒక పక్కన మాట్లాడి, ఇంకో పక్కన అవినీతి జరుగుతుందని చెప్తా ఉన్నాడు. అసలు ఎలా చూడొచ్చంటారు? అంటే అభివృద్ధి జరిగితే అవినీతి జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ అభివృద్ధి చేయరని చెప్పి మళ్ళీ మాట్లాడుతాను ఎలా చూడొచ్చంటారు ఇక్కడ? ఇప్పుడు అమరావతి ఎళ్లి మనం చూస్తే తెలిసిపోతది కదా! ఇక్కడ అందరికీ తెలుస్తుంది ఎంత అభివృద్ధి చెందుతుంది ఏంటి అనేది. వచ్చి చూడమనండి. హ్మ్. వచ్చి అంటే చూస్తే చూసే కదా ధైర్యం తెలుస్తది. ఉందంటారా ఆయనకి? అది లేదు కదా! హ్మ్. లేకే కదా అక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్‌లో కూడా ఇప్పటిదాకా రాలేదు. హ్మ్. ఇప్పుడొచ్చాడు కదా! ప్రెస్ మీట్ చేయటానికి, పెట్టటానికి. హ్మ్. భయంతోటి చేస్తున్నాడు అవన్నీ. భయం చేసి తన గోయి తనే తవ్వుకుంటాడు. హ్మ్. మరిక్కడ చంద్రబాబు నాయుడు గారంటేనే కక్ష రాజకీయాలకి ఆయనకి పేరు మోసినాడు. ఇంకో పక్కన చంపి రక్త చరిత్ర రాసే నైజం చంద్రబాబు నాయుడు అని చెప్పి చెబుతా ఉన్నాడు గదా! ఇప్పుడు ఆళ్ళు గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డలతోటి నరికేసి చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద అవినీతి రాజకీయాలు లేకపోతే వాళ్ళు ఇది చేశారు, అది చేశారని వాడు చెప్పగలుగుతున్నాడు గానీ, హ్మ్. మిగతా వాళ్ళందరినీ చెప్పమనండి. వాళ్ళ పార్టీలో వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు కదా హ్మ్. దానికి. అంటే నిజంగానే ఇటు ఈ విజయవాడకి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులు అయితే వంగవీటి రంగా గాని, మిగతా విషయాల్లో చంద్రబాబు నాయుడే ఎనకాల ఉన్నాడు. ఆయన హస్తం ఉందని చెప్పి చెబుతా ఉన్నారు కండి. నిజంగానే ఆయన చేపిచ్చాడంటారా? ఖచ్చితంగా చేయించాడు అని అతను చెప్తున్నాడండి. రుజువు చూపించమనండి. హ్మ్. చేయించాడు అనటానికి రుజువులు, సాక్ష్యాలు కావాలి కదా! హ్మ్. ఏమీ లేవు కాబట్టి ఏదోటి హ్మ్. చెప్పాలి కాబట్టి ప్రెస్ మీట్‌లో ఏదైనా చెప్తాడు. హ్మ్. మరిక్కడ చూసుకుంటే ఆయన నా తండ్రిని, నా తాతను చంపినాడు చంద్రబాబు నాయుడే. ఆయన చంపాడు కాబట్టి నేను ఆయన్ని వదిలేసాను. నేను అదే గనక కక్ష కట్టుంటే నేను ఆళ్ళని కూడా చంపేసేవాడిని అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడుగా. సొంత బాబాయినే చంపుకున్నాడు కదా! సొంత బాబాయిని చంపినట్టు క్లియర్‌గా వాళ్ళ అమ్మాయే చెప్పింది కదా! ఇంక వేరే సాక్ష్యాలు కూడా అక్కర్లా. ఇక్కడ హ్మ్. ఆ సాక్ష్యాలేం లేవు కదా! హ్మ్. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు చంపారని చెబుతా ఉన్నాడు కదండీ! ఇంక ఏం చేయలేక చంద్రబాబు నాయుడు చంపాడు, చంద్రబాబు నాయుడు చంపాడు అంటారు. ఆయన్నేం చేయలేక హ్మ్. అంటే మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన చూసుకుంటే పిల్లలను కనండి చంద్రబాబు నాయుడు గారు పిలిపిచ్చారు. ఈరోజు మన హ్మ్. రాష్ట్రం డెవలప్ హ్మ్. అవ్వాలంటే ఎకనామిక్‌గా డెవలప్ అవ్వాలంటే పిల్లలు కనండి అని చెప్తే, దాన్ని కూడా ఆయన వ్యంగ్యంగా విమర్శిస్తాడు. నీవు నీ కొడుకు కనలేదు కానీ పక్కనాళ్ళు చెబుతున్నావు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అంటే పిల్లలు కంటం అనేది కూడా తప్పు అన్నట్టు మాట్లాడి ఇంకో పక్కన మహిళలను కించపరుస్తున్నాడు, బలవంతం చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. నిజంగానే బలవంతం చేస్తున్నారా ఇక్కడ? బలవంతం చేయటం కాదు. ఆయన అభివృద్ధి కోసం చెప్తున్నారు. ఈయనకి అభివృద్ధి చేయటం రాదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏదో ఒక రకంగా హ్మ్. జనాల్లో మైనస్ చేయాలి. హ్మ్. ఆ అభివృద్ధి చూడలేకపోతున్నాడు కాబట్టి ఆయన్ని ఏదో ఒక రకంగా చెయ్యాలని చెప్పి ఈ హ్మ్. రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు పిల్లలు కంటం అనేది ఎందుకు అడిగారంటారు అసలు యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు? పిల్లలు ఉంటే మన రాష్ట్రం డెవలప్ అయ్యి అభివృద్ధి చెందుతుంది. హ్మ్. బాగా చదువుకుని మనకిక్కడ ఉపయోగపడతారు అని చెప్పి ఆయన 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 ఆలోచన ఎప్పుడూ హ్మ్. కరెక్ట్ గానే ఉంటది. హ్మ్. సో ఆయన చెప్పినప్పుడు ఇతనికి అర్థం కాదు కాబట్టి ఎప్పుడు అట్లాగే ఉంటాడు. మరి హాఫ్ నాలెడ్జ్ కదా! ఆ! అంటే మరి
ఇప్పుడు మావిగన్ అనే పేరు చేసి చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది, బీపీ వస్తే గుండెపోటు వచ్చి చచ్చిపోతాడని మాట్లాడుతాను ఎలా చూడొచ్చుంటారు. ఇప్పుడు ఆయన చచ్చిపోతాడేమో అవన్నీ, అందుకనే అది ఆ మాట చెప్తున్నాడు. ఆ డెవలప్మెంట్ చూడలేక మావిగన్ అంటే మరి ఇప్పుడు వచ్చి చూడమనండి, ఇక్కడికి వచ్చే ధైర్యం చేయమనండి, అమరావతి వచ్చి ధైర్యం చేసి అక్కడికి వచ్చి చూడమనండి. అంటే వచ్చే ఇది లేదు కానీ అక్కడ కూర్చుని మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వస్తుందని కోరుకుంటాం, ఇంకో పక్కన నేను సౌమ్యుని, నేను మా తండ్రిని తాతని చంపిన, బాబాయిని చంపిన అందరినీ నేను వాళ్ళని ఎవరిని చంపట్లేదు, వాళ్ళని ఏం చేయట్లేదు, నేను దైవదూతను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. దైవదూత ఇంట్లో పెట్టుకోమనండి, వచ్చి మీడియాలో మాట్లాడటం కాదు కదా. పెద్ద ఆయన పట్టుకుని 73 ఏళ్ళ ఆయన పట్టుకుని గుండెపోటు రావాలి, అది రావాలి, ఇది ఇప్పటికే ఆయన ఎనర్జెటిక్ గా తిరుగుతున్నాడు. ఆయన ఓపిక్కి ఇతను ఇది దీనికి దండాలు పెట్టుకుని ఇకిలించుకుంటా నవ్వటం కాదు. మొన్న చూసాం కదా ఎయిర్పోర్ట్ లో ఇకిలించుకుంటా నవ్వుతూ వెళ్తా, అది ఎంతవరకు ఆయన హుందాతనం ఇతనికి రాదు కాబట్టి ఏదైనా మాకు అది కనిపిస్తుంది కదా. హుందాతనం ఉండాలి కదా మెయిన్, అది లేదు. అందుకనే ఇకిలించుకుంటా తిరుగుతాడు. ఆ ఇకిలించుకోవటం ఆయనకి రాదు కదా, హుందాతనమే వచ్చి ఆయనకి. ఎట్లాగా స్టేట్ ని ఎట్లా డెవలప్, ఆయన మైండ్ లో ఎప్పుడు స్టేట్ ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్ని ఎట్లా ఇది చేయాలి, మన స్టేట్ ని ఎంత ఇదిగా చూడాలి అనేది ఆయనకి తెలుసు. ఇతనికి ఎప్పుడు నాశనం చేసేయాలి అన్నట్టు ఉంటాడు. అంటే అసలు ఆయన మానసిక స్థితి గురించి మీరేం మాట్లాడుతారు? మెంటలోడు, ఇంకా మానసిక స్థితి అంటే మెంటలోడే. ఇంకా ఆ మెంటల్ తనం తోటి ఏం చేయలేక ఇట్లా చూపిస్తున్నాడు అంతే.